ఈ క్లాస్లో మనం డాక్స్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మరి వన్ బై వన్ మనం చూసినట్లయితే ఫస్ట్ క్యాలెండర్ నుంచి మీకు ఇయర్ వరకు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా డేట్ టైంకి సంబంధించిన డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. మరి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ అనేది తీసుకున్నట్లయితే క్యాలెండర్ మనం రిటర్న్స్ ఏ టేబుల్ విత్ ఎ సింగిల్ కాలమ్ నేమ్డ్ date that contains continuous set of dates. సో మరి ఈ క్యాలెండర్ సంబంధించిన మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనం సైట్లో చూడొచ్చు. ఓకే, అది ఓపెన్ కానివ్వండి. పవర్ బిఐలోకి వెళ్దాం. ఇక్కడ మనకి యాజ్ యూజువల్ నేను ఫైనాన్షియల్ శాంపిల్స్ అనే డేటా సెట్ని తీసుకున్నాను. అండ్ ఈ ఆర్డర్స్ అనేది లైక్ మనం గ్లోబల్ సూపర్ స్టోర్స్ 2016 నుంచి తీసుకున్నాం. ఈ రెండు కూడా ఆల్రెడీ ఎలా చేయాలో మీకు తెలుసు. సో ఇక్కడ ప్రతి దగ్గర కూడా మీకు డేట్స్ అనేటివి ఉంటాయి. చూడండి, ఫైనాన్షియల్స్ డేట్ అనేది ఇక్కడ క్యాలెండర్ లాగా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్స్లో కూడా డేట్ హైరార్కీ, డేట్లో ఏముంటాయి, ఇయరు, క్వార్టరు, మంత్, డే, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి జనరల్గా. అండ్ విచ్ యూ వాంట్ యూ కెన్ యాక్సెస్, లైక్ మల్టీ రో కార్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ మీకు లైక్ ఇయరు, క్వార్టరు, మంత్, డే, ఎవ్రీథింగ్ యూ కెన్ షో. ఈవెన్ ఇన్ ఎ టేబుల్ ఆల్సో యూ కెన్ షో. బట్ ఇవి డిఫరెంట్ డేట్స్. ఆ డేట్స్లో ఇక్కడ ఈ సేల్స్ అయితేమి ఇవన్నీ జరుగున్నాయని అర్థం అన్నమాట. ఏ డేట్లో, ఏ మంత్లో, ఏ క్వార్టర్లో, ఏ ఇయర్లో జరిగింది అనేది మనకి వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మనకేంటి క్యాలెండర్ ఫంక్షన్. ఈ క్యాలెండర్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ డేట్స్ మధ్యలో ఉండే క్యాలెండర్ మనకి డిస్ప్లే చేస్తుంది. రిటర్న్స్ ఏ టేబుల్ విత్ ఎ సింగిల్ కాలమ్ నేమ్డ్ date that contains continuous set of dates, the range dates from starting date to ending date. So inclusive of those two dates, ఇక్కడ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇస్తాం. ఆ రెండు డేట్స్ని కలుపుకొని మనకి టేబుల్ని రిటర్న్ చేస్తుంది. అది ఇక్కడ రిటర్న్స్ ఏ టేబుల్. టేబుల్ అన్నప్పుడు ఇక్కడ మనకి కంపల్సరీ ఇక్కడ చూడొచ్చు, మీకు లైక్ తీసుకుంటాను. చూడండి, న్యూ టేబుల్ ఉంది. న్యూ కాలం, న్యూ మెజర్ కాకుండా టేబుల్ అనేది కూడా ఒక సోర్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ న్యూ టేబుల్ అనేది వస్తుంది. సరే, ఓకే. ఈ న్యూ టేబుల్ తీసుకోగానే ఈ టేబుల్లో ఏం ప్రిపేర్ చేయాలి? టేబుల్ అంటే కాలం అండ్ రోస్. మామూలుగా మెజర్ తీసుకున్న, కాలం తీసుకున్న సింగిల్ వాల్యూస్ ఇట్లా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ లైక్ మనకేంటిది క్యాలెండర్ టేబుల్ అని ఇస్తాను. క్యాలెండర్ టేబుల్. సో ఫంక్షన్ ఏంటి ఇక్కడ? క్యాలెండర్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేటు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి స్టార్టింగ్ డేట్ ఏంటి? లైక్ నేను ఇప్పుడు డేట్ ఏంటండి ఇవాళ, లైక్ 25/4/2024. నేను స్టార్టింగ్ డేట్ 25/04/2023 అని ఇస్తాను. ప్లస్ ఎండింగ్ డేట్ కూడా ఇస్తాను. ఇట్ ఈస్ షోయింగ్ సంథింగ్ ఎర్రర్, రెక్టిఫై చేద్దాం.
5th 04/2024 ఇట్లా ఇస్తాను. బట్ ఇక్కడ చూడండి కెనాట్ ఫైండ్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. మరి లైక్ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఇద్దాం. ఎస్, ఈ క్యాలెండర్ టేబుల్ అనే కాలం మనకి ఇక్కడ టేబుల్ కొత్తగా ఇక్కడ క్రియేట్ అయింది. ఇది సపరేట్గా ప్రిపేర్ కావడం జరిగింది. దట్స్ నాట్ ఇన్ ఫైనాన్షియల్స్, ఐదర్ ఫైనాన్షియల్స్ ఆర్ ఆర్డర్స్. సపరేట్గా ఇది వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు డేట్ హైరార్కీ, ఇది సపరేట్గా క్యాలెండర్ రావడం జరిగింది. ఇంకా మీరు క్యాలెండర్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఓకే, మరి ఈ వాల్యూస్ని, క్యాలెండర్ వాల్యూస్ని డిస్ప్లే చేయాలి అంటే మనం ఇక్కడ మనకి ఈ విజువల్స్లో టేబుల్ అనే విజువల్ని తీసుకుంటాం. టేబుల్ విజువల్ని తీసుకొని, ఎందుకంటే మల్టిపుల్ కాలమ్స్ మల్టిపుల్ రోస్లో వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఇయరు, క్వార్టరు, మంత్, డే ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. సో దానికి సంబంధించిన క్యాలెండర్ మొత్తం కూడా 2023 నుంచి మీకు చూడొచ్చు. మొత్తం కూడా 24th వరకు మీకు మొత్తం జనరేట్ కావడం జరిగింది. సో ఇలాగనమాట. సపోజ్ డైరెక్ట్గా ఇది లేకుండా నేను జస్ట్ ఈ డేట్ అనేది తీసుకుంటాను. డేట్ అనగానే అన్నీ వచ్చేస్తాయి. మీరు ఇండివిజువల్గా కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం వచ్చాయి. ఏది వద్దు అనుకుంటారో, సపోజ్ క్వార్టర్ వద్దు, డే వద్దు, ఇయర్, మంత్ మాత్రమే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా మీకు క్యాలెండర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లైక్ నేను ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాను, క్యాలెండర్ ఆటో. ఇది కూడా చూడండి సేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. బట్ క్యాలెండర్ ఆటో అనేది సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాలెండర్. ఇదేం చేస్తుందంటే ప్రజెంట్ మీకు డేటా సెట్లో ఉండే డేట్స్ని బట్టి జనరేట్ చేస్తుంది. ద రేంజ్ ఆఫ్ డేట్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ద డేటా ఇన్ ద డేటా మోడల్. అది డేటా మోడల్లో ఉండే డేటాని బట్టి ఇక్కడ మనకి ఆటో క్యాలెండర్ అనేది వస్తుంది. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ డేటా సెట్ని ఇక్కడ తీసుకున్నారు. సపోజ్ ఫినాన్షియల్స్ అన్నా, ఈ ఫినాన్షియల్స్లో నేను చూడండి బేసిక్గా ఒక టేబుల్ తీసుకుంటాను. ఈ టేబుల్లో నేను ఇక్కడ ఈ డేట్ హైరార్కీని ఇస్తానండి. దీంట్లో ఈ డేట్ హైరార్కీ డిస్ప్లే అయ్యే విధంగా ఇస్తాను. ఇక్కడ ఎక్కడ ఉంది 2013 నుంచి ఇట్లా జనవరి నుంచి ఇట్లా ఉన్నాయి. దీంట్లో వాల్యూస్ చూడొచ్చు మీరు. 2013 తర్వాత 14 ఉంది, తర్వాత ఓకే ఇట్లా 13 నుంచి స్టార్ట్ అయింది. 13 జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఇట్లా ఇక్కడ 14th డిసెంబర్ వరకు, డిసెంబర్ 31st వరకు ఉన్నాయి. దట్ ఈస్ ద రేంజ్ ఇన్ ద పర్టికులర్ ఫినాన్షియల్స్. అండ్ సపోజ్ ఇక్కడ ఆర్డర్స్ అనేది ఉంది. దీన్ని తీసేద్దాం, ఈ డేట్స్ని తీసేద్దాం. ఆర్డర్స్లో ఎట్లా ఉందో చూద్దాం. ఆర్డర్స్ డేట్ ఇది మన సూపర్ స్టోర్స్ నుంచి తీసుకున్నాం కదా. ఈ డేట్ హైరార్కీని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ చూడండి 2012 మీకు 2012 జనవరి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయో మీరు చెక్ చేయండి. 2013 అండ్ ఇంకా చాలా థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నట్టున్నాయి. అండ్ 2014, 2015 ఇట్లా ఉన్నాయి. 2015 డిసెంబర్ వరకు ఉన్నాయి. దీంట్లో ఏమో 13 to 14 ఉన్నాయి. ఇక్కడ 12 to 15 వరకు ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సపోజ్ ఇన్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఆటో టేబుల్. దీని మీద ఫోకస్ పెడుతున్నాను. న్యూ టేబుల్ అంటాను. సో ఆటో క్యాలెండర్
క్యాలెండర్, ఆటో క్యాలెండర్ ఆటో టేబుల్ అని ఇస్తాను. క్యాలెండర్ ఆటో. ఇక్కడ మీరు పారామీటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. కావాల్చుంటే ఫిజికల్ ఇయర్ ఎండ్ మంత్ అనేది కావాల్చుంటే మీరు పెట్టుకోవచ్చు ఆప్షనల్గా. నేను ఏ ఆప్షను ఇవ్వను, జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. సో ఇది కూడా ఒక సపరేట్ డేటా సెట్గా ఇక్కడ క్రియేట్ అయింది, కొత్త టేబుల్ లాగా ఇక్కడ క్రియేట్ అయింది. సో అగైన్ యూ గో అండ్ సెలెక్ట్ ది టేబుల్ and see the values generated with calendar auto. చూడండి, 2012 జనవరి నుంచి మీకు వస్తుంది, అంటే అదే లీస్ట్ డేట్ ఇక్కడ. అండ్ మీకు 2015 వరకు ఉంది ఇక్కడ ఉండే డేటా సెట్స్ రెండిట్లో చూసినట్లయితే. సో ఈ 2015 వరకు ఇది ఇట్లా జనరేట్ చేసుకుంటూ వచ్చింది. ఇది ఆటో క్యాలెండర్. ఫస్ట్దేమో మీరు ఇవ్వాలి డేట్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్. క్యాలెండర్ అంటే, ఆటో క్యాలెండర్ అంటే అదే సెట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ రిటర్న్స్ ది స్పెసిఫైడ్ డేట్ ఇన్ ది డేట్ టైమ్ ఫార్మాట్. సో మరి ఇది చూసినట్లయితే మనకి మనం ఇచ్చిన స్పెసిఫైడ్ డేట్ అండ్ టైం ఫార్మాట్లో మనం చూడండి, ఇయర్, మంత్, డే, ఈ 3 పారామీటర్స్ ఇవ్వాలి. దాన్ని బట్టి అది డేట్ని ఫిక్స్ చేస్తుంది. రిటర్న్స్ ద స్పెసిఫైడ్ డేట్ ఇన్ ద డేట్ టైమ్ ఫార్మాట్. జస్ట్ ఇయర్, మంత్, డే అనేది మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక కొత్త లైక్ ఈ ఫినాన్షియల్స్లో కొత్త కాలం తీసుకుంటానండి. కాలం తీసుకొని like I will prepare something like my date అని ఇస్తాను. సో డేటా ఆఫ్ ఇక్కడ ఇయర్ 2020, మంత్ ఏంటి, మంత్ 12th మంత్, డే వచ్చేసి 15th డే. సో న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వాలి. న్యూమరికల్ వాల్యూస్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీరు కొటేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మై డేట్ని మీరు జస్ట్ ఒక కార్డ్ తీసుకోండి, ఈ మై డేట్ అనే దానికి యాడ్ చేయండి. సో ఇది ఎర్లియస్ట్ మై డేట్ అనేది దాంట్లో 15/12/2020లో 000 అంటే మిడ్ నైట్ మీకు ఎర్లీ మార్నింగ్ నుంచి ఇది స్టార్ట్ అయినట్టు చెప్తుంది. ఓకే, ఇలా అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ మనకి డేట్ డిఫరెన్స్ రిటర్న్స్ ది నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ బౌండరీస్ బిట్వీన్ 2 డేట్స్. 2 డేట్స్ మధ్యలో డిఫరెన్స్ ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయి, ఎట్లా కావాల్సింటే అట్లా మనం మన రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకోవచ్చు. దానికి ఇంటర్వెల్ మనం స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ డేట్ 1కి డేట్ 2కి ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి. డేట్ 1కి డేట్ 2కి మధ్యలో మనం ఎన్ని మంత్స్, ఇక్కడ ఇంటర్వెల్ అంటే మనం మంత్సా, అవర్సా, సెకండ్సా, మినిట్సా, క్వార్టర్సా, ఇయర్సా, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో లైక్ దిస్. ఇక్కడ డేట్ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ ఎవాల్యుయేట్ మనం ఈ ఫంక్షన్స్ ఇట్లా కూడా రాయొచ్చండి. ఎవాల్యుయేట్ అని మీరు ఇట్లా ఇచ్చుకోవచ్చు. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, వేరియబుల్స్ తీసుకుంటాం. వేరియబుల్స్ ద్వారా కూడా మనం రాయొచ్చు. ఓకే, ఇది ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, వాటిని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకుండా ఇలా కూడా మనం ఇవ్వచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. డాక్స్లో ఇలా కూడా చేయొచ్చు. లైక్ దీన్ని కాపీ చేస్తున్నాను.
సో సో లైక్ అయితే ఇక్కడ దీనికి ఈ వేరియబుల్స్ ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా మనం ఈ టైప్ ఆఫ్ కోడింగ్ రాయాలనేది ఫస్ట్ ఇండివిజువల్ ఫంక్షన్స్ చూసిన తర్వాత ఈ వేర్ అనేది ఎలా తీసుకోవాలి, రిటర్న్ అంటే ఏంటి, ఎవాల్యుయేట్ అంటే ఏంటి, అవి మళ్ళీ చూద్దాం. సో వాటి గురించి ఆ స్ట్రక్చర్ ఏంటి, డాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది బేసిక్గా అయితే మనం నార్మల్ ఇదే చూద్దాం. సో లైక్ ఇక్కడ కాలం సో set new column సో ఏంటి ఇక్కడ ఫంక్షన్ ఏంటి, డేట్ డిఫ్. సో డేట్ డిఫ్ మంత్స్, లేదంటే మీ ఇష్టం డేట్ డిఫ్ అని చేసేయండి. డేట్ డిఫ్ ఇక్కడ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు. మనకి స్టార్టింగ్ డేట్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అనేది చూసుకోండి. డేట్ డిఫ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ తక్కువ ఇచ్చాడు, ఎండింగ్ డేట్ ఎక్కువ ఇచ్చాడు. సో అలాగనే మనం లైక్ ఇంతకు ముందర ఇచ్చినట్లే మనం 25th మనకి డేట్ డిఫ్ స్టార్టింగ్ డేట్ 25th 04/2023 కామా 25th 04/2024. ఇంటర్వెల్ ఏంటి, ఇంటర్వెల్ అనగానే ఇక్కడే వచ్చేస్తుంది ఎన్ని అవర్స్, ఎన్ని డేస్, ఎన్ని ఇయర్స్. సో నేను జస్ట్ మంత్స్ అనేది తీసుకుంటున్నాను. సో అల్టిమేట్గా ఇది మనకి ఈ 12 months అనేది ఎగ్జాక్ట్గా తీసుకురావాలి. సో డేట్ డిఫ్ అనే కాలంని ఈ పర్టికులర్ కార్డ్కి అసైన్ చేస్తాను. డేట్ డిఫ్ ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ డేట్ డిఫ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏంటి, సమ్ అనేది అవసరం లేదు, 12 months ఇలా ఉంటుంది అనమాట. అయితే మళ్ళీ ఇప్పుడు డేస్ మనకి ఇంటర్వెల్ ఏది కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ అయ్యాయి, సో 12 into 24. 24 ఎట్లా అవుతాయండి, 24 into 365 into 24. సో మనం మామూలుగా క్యాల్కులేటర్ తీసుకుందాం. సో ఇప్పుడు మామూలుగా స్టాండర్డ్ క్యాల్కులేటర్ అండ్ 365 into 24 hours. Is equal to 8784 వచ్చింది. 366 ఉండొచ్చు మోస్ట్లీ. చూడండి 366 into 24.
ఎస్. సో అంటే లీప్ ఇయర్ ఇట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టి. సో ఇట్లా మనకి డేట్ డిఫరెన్స్ ఎన్ని అవర్స్ ఎన్ని మినిట్స్ ఇవన్నీ కూడా మనం దీని ద్వారా క్యాల్కులేట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ఫంక్షన్ ఇక్కడ చూస్తే డేట్ వాల్యూ కన్వర్ట్స్ ఎ డేట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ టు ఎ డేట్ ఇన్ డేట్ టైమ్ ఫార్మాట్. ఇక్కడ డేట్ వాల్యూ అనేది అలా తెలుస్తుంది, దీనికే నేను డేట్ వాల్యూ అని పేరు పెడతాను, వాల్యూ. అండ్ ఇక్కడ డేట్ వాల్యూ డేట్ టెక్స్ట్ అని ఇవ్వడం జరిగింది. మరి డేట్ టెక్స్ట్ అనేది మనం టెక్స్ట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది చూద్దాం. కన్వర్ట్స్ ఏ డేట్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్ టు డేట్ ఇన్ డేట్ అండ్ టైం ఫార్మాట్. మనం టెక్స్ట్ ఇస్తాము, దాన్ని డేట్ అండ్ టైం ఫార్మాట్లో ఇది కన్వర్ట్ చేస్తుంది. మరి ఇది 8/1/2009 అని ఇచ్చాం. మరి సేమ్ అదే ఇది చూద్దాం. డేట్ వాల్యూ 08/1/2009 8 ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇది డేట్ అండ్ టైం ఫార్మాట్లో రావడం జరిగింది. మరి ఇక్కడ మనం లైక్ ఐ విల్ గివ్ 22/1/2009. డే, మంత్, ఇయర్ అదనమాట. ఆ టైప్లో ఇది తీసుకోవడం జరిగింది. మొత్తానికి టెక్స్ట్ని డేట్ అండ్ టైంలోకి, డేట్ అండ్ టైం వాల్యూస్లోకి మారుస్తుంది. అండ్ డే అండ్ ఇయరు, మంత్, మినిట్, అవరు ఇవన్నీ కూడా సిమిలర్ ఫంక్షన్స్ అండి. అంటే పార్ట్ ఆఫ్ ద డేట్ అండ్ టైంలో మనకి ఇయర్ ఉంటుంది, ఇయర్ తర్వాత క్వార్టర్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇయరు ఇప్పుడు చూడొచ్చు, ఇయరు తర్వాత ఇయర్కి సబ్పార్టు క్వార్టరు, క్వార్టర్కి సబ్పార్టు మంత్, మంత్కి సబ్పార్టు ఏంటి డే, డేకి సబ్పార్టు హవరు, అండ్ హవర్కి సబ్పార్టు మినిట్, మినిట్కి సబ్పార్టు సెకండ్స్. ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ ఫంక్షన్స్. సో నేను ఇక్కడ లైక్ డేట్ పార్ట్ అని ఇస్తాను. డేట్ పార్ట్ ఫస్ట్ ఏంటండి, ఇయర్ కదా మనకి, ఇయర్ తీసుకుందాం. ఇయర్ ఆఫ్ డేట్, డేట్లో ఇయర్ ఏంటి, లైక్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది మనకి, నౌ రిటర్న్స్ ది కరెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ ది డేట్ అండ్ టైం ఫార్మాట్. సో నవ్ ఈజ్ ద ఫంక్షన్, మనకి అది ప్రజెంట్ డేట్ అండ్ టైంని రిటర్న్ చేస్తుంది. లైక్ నేను టుడే అని ఇస్తాను, దీనికి టుడే ఈక్వల్ టు నౌ అంటాను. టుడే ఈక్వల్ టు నౌ. నౌకి పారామీటర్స్ ఏమీ ఉండవు. సో ఈ నౌని దీనికి ఎక్కడ వచ్చింది నవ్వు అనేది, ఎస్ దట్ టుడే, ఎస్ ఇది దీన్ని తీసేసి నేను ఇక్కడ నవ్వు అని పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దీంట్లో ఏ పార్ట్ కావాల్సి ఉంటే ఈ పార్ట్స్ మనం తీసుకోవచ్చు. ఈ 6 పార్ట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనం టుడే నౌ ఇయర్ అంటాం.
ఇయర్ ఆఫ్ నౌ అన్నిటికీ డేనే లోపల ప్రజెంట్ డేనే పెట్టాం. దాంట్లో ఇయర్ ఏంటి అనేది వస్తుంది. ఓన్లీ 2024 మాత్రమే రావడం జరిగింది. అంటే నెక్స్ట్ ఏంటండి, క్వార్టర్. ఏ క్వార్టర్లో ఉన్నాం మనము? క్వార్టర్ ఆఫ్ నౌ అంటారు. సో ప్రజెంట్ ఉండే క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్లో సెకండ్ క్వార్టర్లో ఉన్నామా? జనవరి, ఫిబ్రవరి, మార్చి సెకండ్ క్వార్టర్ ఉన్నాం, ఏప్రిల్లో. సో సెకండ్ క్వార్టర్. అండ్ మంత్, సో సారీ ఇక్కడ మారిపోయింది. లైక్ నౌ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్వార్టర్ మంత్. ఇట్లాగనమాట. ఓకే, ఫోర్త్ మంత్. అండ్ ఈవెన్ డే, హవర్ ఏదైనా సరే మీరు దాంట్లో నుంచి ఈ ఫంక్షన్స్ని ఏదైనా రిటర్న్ చేసుకోవచ్చు. నవ్వు అనే దాంట్లో అన్ని పార్ట్స్ 6 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్స్ ఏదైనా సరే ఈ ఫంక్షన్ని అప్లై చేసి తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ డేట్ అనేది ఉంది. రిటర్న్స్ ది డేట్ దట్ ఈజ్ ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది స్టార్టింగ్ ది డేట్. ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్. ఓకే, ఈ డేట్ అనేది చూద్దాం. ఈ డేటా ఎస్, ఈ డేట్ స్టార్టింగ్ డేట్ మంత్స్ అటుంది. సో ఇక్కడ మంత్స్ లైక్ 6 అని ఇస్తారండి. ఇక్కడ మంత్ అక్కర్లేదు, డేట్ కదా కావాలి. నౌ అండ్ దట్స్ ఇట్. ట్వంటీ 5th 10/2024 ఏమైంది ఇవాళ 25th అంటే 6 months యాడ్ అంటే ఎండ్ ఆఫ్ ద డేట్. ఈ డేట్కి 6 months మనం యాడ్ చేసాం. అంటే ఇక్కడ కొన్ని లైక్ యాడ్ మంత్స్, అరకిల్లో అయితే యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఒక డేట్కి ఎన్ని మంత్స్ యాడ్ చేస్తున్నావు అనే దానికి. ఓకే, అలాంటిది అనమాట. ఎండ్ ఆఫ్ మంత్ రిటర్న్స్ ది డేట్ ఇన్ డేటా టైప్ ఫార్మాట్ ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్. ఈ మంత్లో లాస్ట్ డే ఏంటి? సో ఎండ్ ఆఫ్ మంత్. అట్లనే ఎండ్ ఆఫ్ ఇయర్, ఎండ్ ఆఫ్ క్వార్టర్ ఇవన్నీ కూడా ఉంటాయి, సిమిలర్ అనమాట. ఎండ్ ఆఫ్ మంత్ ఏమిచ్చాడు? డేట్స్ అని ఇచ్చాడు. మరి నేను సింపుల్గా నవ్వు అనే ఇస్తున్నాను. ఎండ్ ఆఫ్ మంత్స్ నవ్వు ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, ఎండ్ ఆఫ్ మంత్ డేట్స్ అని ఇచ్చాడు. రిటర్న్స్ ది ఎండ్ ఆఫ్ మంత్. సో పారామీటర్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేసుకుందాం యాజ్ పర్ సింటాక్స్. సో ఎండ్ ఆఫ్ మంత్ స్టార్టింగ్ డేట్ మంత్స్, starting date months. Okay, okay, now comma months like
5 అని ఇస్తాను. నాట్ యాక్సెప్టింగ్. ఓకే, చూద్దాం. నో, రాంగ్ పారామీటర్స్. ఈఓ మంత్ లైక్ అది, దీని పారామీటర్స్ వేరే. ఈఓ మంత్, స్టార్టింగ్ డేట్ నౌ. ఓకే, ఫైవ్ ఎండ్ ఆఫ్ మంత్. ఆ మంత్లో అంటే ఇప్పుడు 4th కదా, 4th మంత్ ప్లస్ 5 months, 9th మంత్లో లాస్ట్ డేట్ ఏంటి, 30. అలా రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ హవర్, మినిట్, సెకండ్, మంత్స్ ఇవన్నీ ఓకే. రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ హోల్ వర్కింగ్ డే బిట్వీన్ 2 days. సో నెట్ వర్క్ డేస్ అనేది ఉంది. సపోజ్ ఎంప్లాయీస్ లేదంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బిట్వీన్ 2 dates, వర్క్ డేస్ అన్నప్పుడు జనరల్గా హాలిడేస్ని రిమూవ్ చేసి తీసుకురావాలి. అండ్ చూడండి, రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ హోల్ వర్కింగ్ డేస్ బిట్వీన్ 2 dates ఇంక్లూజివ్ పారామీటర్స్ స్పెసిఫై which and how many days are weekends and specified as holidays are not considered as working days. వీకెండ్స్ కాకుండా ఇక అవి మెన్షన్ కూడా చేయొచ్చు ఆప్షనల్గా. చూడండి, వీకెండ్, హాలిడేస్ ఇవి కూడా మెన్షన్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ హాలిడేస్ ఎన్ని అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి, వీకెండ్ ఇక్కడ 0, 1 ఆర్ ఒమిటెడ్ సాటర్డే, సండేని వీకెండ్గా తీసుకుంటాయి. 2 అని ఇస్తే సండే, మండే అని తీసుకుంటాయి. 3 అని ఇస్తే ఇట్లా వీకెండ్ ఏంటి అనేది మీరు ఇట్లా వీటిని స్పెసిఫై చేయొచ్చు. ఈ నెంబర్స్ని ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. హాలిడేస్ ద కాలమ్ టేబుల్ ఆఫ్ 1 or more dates that are to be excluded from working days calendar. ఎన్ని హాలిడేస్ ఉన్నాయి, ఒక 10 అని ఇస్తే 10 హాలిడేస్ తీసేస్తుంది. సో సపోజ్ లైక్ ఐ విల్ డూ, వాట్ ఇస్ దట్, సో నెట్ వర్క్ డేస్. ఈ నెట్వర్క్ డేస్లో స్టార్ట్ డేటు లాస్ట్ ఇయర్ పెడదామండి. 25th 04/2023 అంట. విత్ ఇన్ డబుల్ కొటేషన్లో ఇద్దాం. కమా నౌ ఎండ్ డేట్. ఈ వీకెండ్ అనేది నేను ఇవ్వటం లేదు. లేదంటే 1 అంటే ఏం తీసుకుంటుంది, లైక్ మనకి 1 ఒమిటెడ్ లేదంటే 1 అని ఇస్తే సాటర్డే, సండేని తీసుకుంది. ఓకే, 1 అని ఇస్తాను. కామా హాలిడేస్, నెంబర్ ఆఫ్ హాలిడేస్ 10 అని ఇస్తున్నాను. లేదంటే ఫస్ట్ 1 అని ఇక్కడ దాకే ఆపుదాం. అంటే ఆప్షనల్ పారామీటర్ ఎప్పుడు కూడా మీరు సింటాక్స్లో ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్లో ఉందంటే ఈ 2 ఆప్షనల్ అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. లేదు ఇట్లా ఏ బ్రాకెట్స్ ఇవ్వకపోయినా లేదంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో ఉన్నా అవి కంపల్సరీ అని అర్థం. సింటాక్స్లో ఎక్కడైనా సరే, అంటే నాట్ ఓన్లీ ఇన్ పవర్ బిఐ, ఎక్కడైనా ఏ సబ్జెక్ట్లో అయినా సరే సింటాక్స్ ఇచ్చున్నాడు అంటే ఆ సింటాక్స్ని ఇవి కంపల్సరీ అని అర్థం, ఇవి ఆప్షనల్ అని అర్థం స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తే. కాబట్టి నేను ఫస్ట్ దాన్ని ఇచ్చాను, రెండో దాన్ని ఒమిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. అది ఈ 1 అని ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఒకటే వాల్యూ వస్తుంది జనరల్గా. నెట్వర్క్ డేస్ 363. ఏంటి ఇంత తక్కువ వచ్చాయి, సారీ 263. రెండు తీసేసాం కదా, 5 వర్కింగ్ డేసే 263. దీంట్లో కూడా మనం లైక్
what I will do is I will reduce 10 working 10 holidays. 10 holidays ఇద్దాం. హాలిడేస్ 10. మరి ఇది ఎర్రర్ చూపిస్తుంది. హాలిడేస్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఫార్మాట్ చూద్దాం. ఏ కాలం table of one or more dates that are to be excluded. టేబుల్ ఇవ్వాలి మనం. అంటే క్యాలెండర్ అట్లా తీసుకున్నాం కదా, అట్లా మనం క్యాలెండర్ జనరేట్ చేసి ఏ డేట్స్కి మనం హాలిడేస్ ఆ డేట్స్ని మెన్షన్ చేయాలి. అంతేగాని నెంబర్ ఇస్తే ఇక్కడ సరిపోదు. ఓకే, సో లైక్ దిస్ ఇట్లా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అవి ఎక్స్క్లూడ్ అవుతాయి. ఓకే, ఇలా మనం లైక్ ఐ కెన్ సే డేట్ ఆఫ్ like year 2023 month like 12th month and 3rd day అని ఇద్దాం. చూద్దాం ఏమొస్తుందో. and close this. Parameter is not correct type. డేట్ కన్వర్ట్ చేశాం కదా. ఓకే, వెయిట్, ఐ విల్ సే లైక్ దిస్, లైక్ 12/12/2023 ఇలాగిస్తాను. ఇది కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. నెట్వర్క్ డేస్ ఇప్పటి నుంచి ఎప్పటిదాకా, ఓకే ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా 1. ఇవి అరే లాగా ఇవ్వాలండి. జస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ యూజింగ్ అరే. అంటే ఏ డేస్ అరే అన్నప్పుడు మనం ఫ్లవర్ బ్రాకెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ డేట్స్ మనం సెట్ చేయొచ్చు. ఏ డేట్ కావాలో ఆ డేట్ మనం లైక్ ఇట్లా ఒక డేట్ ఇచ్చాం కదా, కామా అని చెప్పేసి అరేస్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడ ఇవ్వచ్చు. కాలం స్పెసిఫైడ్ ఇన్ ద కాల్ ఫంక్షన్ నెట్వర్క్ డేస్ ఈస్ నాట్ ద టైప్ ఆఫ్ డేట్. ఎస్, ఇక్కడ డేట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. డేట్లోకి కన్వర్ట్ చేసి మనం దీన్ని పెట్టాలి. డేట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాం. 2023 డాష్ కామా మంత్ 12th month డే 12th day, that is holiday. సో 262 ఇంతకు ముందర ఎంత వచ్చింది? 2. ఇది తీసేద్దాం, పోనీ మళ్ళీ పెడదాం. అంటే మేబీ అది కూడా సండేనో సాటర్డేనో ఎండ్ వచ్చేమో. 263 కదా, 263 ఇది పెట్టాము. ఇది పెట్టిన దానివల్ల దాన్ని ఎక్స్క్లూడ్ చేసాము. 262 ఇట్లా మీరు ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చినప్పుడు అది దాన్ని అరే అని అనుకుంటుంది. సపోజ్ ఐ కెన్ సే, చూద్దాం ఈ అరేని ఇంకొక దాన్ని కూడా ఇస్తాను. లైక్ కామా హాలిడేస్ అన్నారు కాబట్టి ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఇంకొక డేట్, లైక్ డేట్ ఆఫ్ అంటే మంత్ డే 13th డే కూడా నేను హాలిడే ఇస్తున్నాను. 12th month 13th 12th డేట్స్ని హాలిడేస్గా ఇచ్చాను. 261 వచ్చాయి చూడండి. సో ఈ విధంగా మీకు
ఈ నెట్వర్క్ డేస్ అనేది ఉపయోగపడుతుంది. నౌ తెలుసు, క్వార్టరు, టైము, ఇవన్నీ కూడా సిమిలర్ ఫంక్షన్స్. యూటీసీ నౌ, యూటీసీ టుడే, కరెంట్ డేట్ అండ్ టైంని రిటర్న్ చేస్తుంది. ఇదేమో మీకు యూటీసీ టుడే అంటే డేట్ని రిటర్న్ చేస్తుంది. నేను లైక్ టుడే యూటీసీ నౌ అంటాను. దీనికి ఏ పారామీటర్ ఉండదు. అంటే యూనివర్సల్ టైం కోడ్ ప్రకారం మనకి చూడండి 25/4/2024 సేమ్ డేటే కానీ టైం మారింది చూడండి. 5:30 అవర్స్ దీనికి యాడ్ చేస్తే మన టైం వస్తుంది. మీరు చూడొచ్చు 5:38 కదా, దీనికి ఇంకొక 5:30 అవర్స్ అంటే 5 అవర్స్ అంటే 10 ప్లస్ 30 అంటే కరెక్ట్గా మీరు చూడొచ్చు ఇక్కడ 11:08 అయిందా కరెక్ట్గా. సో అది దానికి మనకి మన ఇండియన్ టైం ప్రకారం ఐఎస్టీ ప్రకారం ప్లస్ 5:30 అవర్స్ యాడ్ చేయాలి. అది యూటీసీ నౌ అన్నప్పుడు అట్లా వస్తుంది. నెక్స్ట్ యూటీసీ డేట్ అంటే మనకి సేమ్ డేటే రావచ్చు. ఎందుకంటే యూటీసీ అంటే అవర్స్ చేంజ్ అవుతున్నాయి కానీ డేట్ ఒకటే కదా. యూటీసీ టుడే ఏ మిడ్ నైట్లోనో అలా ఇస్తే కాస్త చేంజ్ అయిపోతాయి. చూడండి 000 అవర్స్ చూపించట్లే, డేట్ అయితే సేమ్. అండ్ వీక్ డేని వీక్ నెంబర్ని తీసుకొని వస్తుంది. అట్లనే ఇయర్ తెలుసు, ఇయర్ ఫ్రాక్షన్ క్యాల్కులేట్స్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ద ఇయర్ రిప్రజెంటెడ్ బై ద నెంబర్ ఆఫ్ హోల్ డేస్ బిట్వీన్ 2 డేట్స్. ఫ్రాక్షన్ కూడా తీసుకొస్తుంది. వీక్ డే వీక్ నెంబర్ మనం చూద్దాం. వీక్ డే ఆఫ్ డేట్ నౌ అని ఇస్తున్నాను. ఓకే, ఏంటిది వీక్ డే నెంబర్ అండి. ఇవాళ థర్స్డే కదా, థర్స్డేకి 5th నెంబర్ రావడం జరిగింది. వీక్ డే నెంబర్ మీకు 1 to ఇట్లా వీక్ డేకి ప్రతిదానికి కూడా మనకి నెంబర్ ఉంటాయి. ఆ వీక్ డే నెంబర్ని జనరేట్ చేస్తుంది. 1 to 7 మధ్యలో వీక్ డే నెంబర్ అంటే ఫ్రైడే అంటే 6, సాటర్డే అంటే 7, అంటే 1 అంటే సండే. ఇట్లా మనకి ఈ వీక్ డే నెంబర్ని తీసుకొస్తుంది. అండ్ రిటర్న్ టైప్ మీరు మండే నుంచి 7 దాకా ఇట్లా కూడా మీరు తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. అంటే సండే నుంచి 1 to ఇట్లా తీసుకోవాలంటే 1 ఇట్లా మనం మార్చుకోవచ్చు. ఈవెన్ మీరు ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క వీక్ డేని ఫార్మాట్ చేసుకోవచ్చు. వీక్ డేనే కాదు, ఏ దేనైనా సరే ఫార్మాట్ అనేది మీకు నచ్చిన ఫార్మాట్లో పెట్టుకోవచ్చు. ద ఫార్మాట్ ఈజ్ ద ఫంక్షన్. ఫార్మాట్ ఆఫ్ వాల్యూ ఏంటి. నెక్స్ట్ ఇక్కడ ఫార్మాట్ నేను మంత్ అని ఇస్తాను. చూద్దాం. నో, ఇది డిఫరెంట్ వచ్చింది. ఎంఎంఎం అని ఇస్తాను. జనవరి, జాన్, ఫెబ్ ఇట్లా వస్తాయి అన్నమాట. ఫార్మాట్ కన్వర్ట్ చేసింది. 4 M's ఇస్తాను. జాన్వరి అని వచ్చింది ఫుల్ ఫామ్లో. ఇట్లా ఫార్మాట్ చేసి మనం ఈవెన్ డేట్ని కూడా మనం డిఫరెంట్ ఫార్మాట్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డే కాకుండా నేను నవ్వు అని ఇస్తాను. నవ్వుని చూద్దాం ఏ ఫార్మాట్లో తీసుకురావాలో. నాకు
డే ఎంఎంఎం ఇయర్ అని ఇచ్చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఎట్లా వస్తుంది. డే ఎంఎంఎం ఇయర్. డే అంటే డే యొక్క నేమ్ రావాలి. అంటే అయితే మీరు ఫార్మాట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. 25th ఇక్కడ కరెక్ట్ రాలేదు అంటే మీరు ఇచ్చిన ఫార్మాట్ తప్పు అన్నట్టు. సో చెక్ చేద్దాం. ఏప్రిల్ అయితే కరెక్ట్ వచ్చింది. డే వచ్చేసి నేను డిడిడి ట్రిపుల్ డి ఇస్తాను. చూద్దాం. మీరు ఫార్మాట్ ఫంక్షన్లోకి వెళ్తే వస్తాయి మీకు ఫార్మాట్ ఫంక్షన్ అయింది క్లియర్గా. ఆ పర్టికులర్ ఫార్మాట్లోనే ఇవ్వాలి. చూడండి, థర్స్డే ఏప్రిల్ ఇయర్ అని రావడం జరిగింది. ఇయర్ కూడా ఇక్కడ మనం లైక్ వై ఇట్లా ఇచ్చి చూద్దాం. (2024) అంటే యాక్చువల్గా జూలియన్ ఫార్మాట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం ఫుల్ ఫామ్లో కూడా వస్తాయి. అవి ఫార్మాట్లో ఫార్మాట్ ఎలా ఇవ్వాలి అనేది ఆ ఫార్మాట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇలా మనం ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ని మన డేటా సెట్లో ఉండే డేటాని మెయింటైన్ చేసేదానికి డిఫరెంట్ వేస్లో మీకు మీ బాస్ అడిగేదానికి, సపోజ్ షో మీ ద డేటా ఆఫ్ సేల్స్ బిట్వీన్ January 15th to March 1st అంటాడు. మరి March 1st January 15th ఇవన్నీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏం లేవు. ఎట్లా తీసుకురావాలి ఆ డేటాని? మీరు దాన్ని బట్టి ఇక్కడ కండిషన్ పెట్టుకొని మీరు ఆ పర్టికులర్ డీటెయిల్సే మీరు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ డేట్స్ ఇవన్నీ వేశారు కదా, దాన్ని బట్టే సేల్స్ అనేటివి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయొచ్చు. లైక్ సపోజ్ ఈ డేట్లో ఏదన్నా మీకు సేల్స్ ఉన్నది, ఆ డేట్ని ఈ సేల్స్ అనేటివి తీసుకోండి, ఆ డేట్ తీసుకోండి, ఆ డేట్ ప్రకారం సేల్స్ ఏమైనా ఉన్నాయా అనేది వస్తాయి అన్నమాట. ఆ స్పెసిఫిక్గా మనం సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలం చార్ట్ తీసుకున్నాను. ఈ కాలం చార్ట్లో వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇస్ ఇక్కడ మనకి డేట్ ఉంది. డేట్ వైజ్ ఇవి రావాలి. దట్టు ఇయర్ క్వార్టర్ తీసుకుంటున్నాను, సేల్స్ అనేది తీసుకుంటున్నాను. ఇవి ఈ 2012 నుంచి 15th వరకు మీకు ఎక్స్ యాక్సెస్ వాల్యూస్ మీరు కావాల్సింటే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, క్లారిటీ వస్తుంది. అండ్ ఇవి సమ్ ఆఫ్ సేల్స్ వై యాక్సెస్. సో వై యాక్సెస్ వాల్యూస్, టైటిల్స్ వీటన్నిటిని కూడా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు క్లారిటీ కోసం. దెన్ we have to set up this particular year or quarter. మనం ఈ ఇయర్ని మనం ఇక్కడ మంత్ కూడా ఇచ్చానండి. మంత్ ఇక్కడ డిసెంబర్ ఇట్లా వస్తుంది. నాకు ఇట్లా అవసరం లేదు. నాకు మంత్ స్పెసిఫిక్ ఫార్మాట్లో మంత్ అనేది రావాలి. సో మనకి ఇక్కడ ఎటు ఈ మంత్ నేమ్ అనేది లేదంటే మంత్ నంబర్ అనేది ఉంది. మంత్ నెంబర్ ఎట్లా పెట్టుకున్నాం, పర్టికులర్ మంత్కే తీసుకున్నామా? టుడే ఇస్ ద ఫంక్షన్. ఇక్కడ కింద కదా తీసుకున్నది. సో ఆర్డర్ డేట్, ఇక్కడ న్యూ కాలం,
ఇప్పుడు మనకి ఏమొచ్చాయి మంత్ అని ఇస్తాను ఈక్వల్ టు మంత్ ఆఫ్ రిటర్న్స్ ఏ నెంబర్ అంటుంది. మంత్ ఆఫ్ డేట్ ఏంటి, ఆర్డర్ డేట్. సో ఇది సో ఓకే. ఇక్కడ మనకి మంత్ నేమ్స్ వద్దు, నెంబర్స్ కావాలి. దానికని అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ మంత్ని తీసేస్తాను, దాని ప్లేస్లో అని ప్లేస్ చేస్తాను. ఈ ఎక్కడికి వచ్చింది, సమ్లోకి వచ్చింది. మనం దీన్ని ట్రాక్ చేసి ఇక్కడ పెడదాం. వచ్చే మంత్ నెంబర్సు ఇట్లా ఏ ఫీల్డ్ని కావాల్సి ఉంటే ఆ ఫీల్డ్ని మనకు నచ్చిన విధంగా కన్వర్ట్ చేసుకొని మన చార్ట్కి వాటిని అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇవన్నీ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. నెక్స్ట్ క్యారెక్టర్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ కానీ క్యారెక్టర్ ఫంక్షన్స్ కానీ మనం కమింగ్ సెషన్లో చూద్దాం. ఓకే.